జై శ్రీరామ్. సద్గురు శ్రీ శివానంద గురవే నమః. మనం ప్రతి వీడియోలోని రామాయణంలోని ఒక పాత్రని ఆధారం చేసుకొని ఆ పాత్ర నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు నిత్య జీవితంలో అనేది మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు రామాయణంలో ఒక ప్రముఖ పాత్ర, ఒక విధంగా చెప్పాలంటే రామాయణంలోని హీరోకి తల్లి కౌసల్యమాత అనే ఈ పాత్ర ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి నిత్య జీవితంలో, అసలు తన క్యారెక్టర్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. కౌసల్యాదేవి దశరథుని యొక్క పట్టమహిషి అండ్ ధర్మపత్ని. తను అంతేకాకుండా అయోధ్య సామ్రాజ్యానికి మహారాణి అన్నట్టు. తన కడుపున రాముడు పుట్టాడు అంటేనే, రాముడు లాంటి ధర్మాత్ముడు పుట్టాడంటేనే తన క్యారెక్టర్ ఏ రేంజ్లో. ఎందుకంటే శ్రీహరి తన గర్భాన్ని ఎంచుకున్నాడంటే తన ఎంత మహా తపస్వి. పూర్వకాలంలో తను తపస్సు చేసి శ్రీహరిని కొడుకుగా పుట్టాలి అని కోరుకోవడం వల్ల రాముడిగా పుట్టాడు. సో అలాంటి తను రాముడు అంటే చాలా ఇష్టం. ఆటోమేటికల్లీ ప్రతి తల్లికి కొడుకు అంటే చాలా ఇష్టం. అలాంటి వాడు అడవులకి వెళ్ళిపోతాను అన్నప్పుడు తను చాలా ధర్మబద్ధంగా ఉండేది. కానీ ఒకసారి ఎప్పుడైతే కొడుకు దూరం వెళ్తున్నాడు అంటే, నేను నీతో పాటు వచ్చిస్తాను, నాకు ఇంకేమీ ఇక్కడ అక్కర్లేదు, మా భర్త దశరథుడు ఈ మహారాజు ఈ అయోధ్య నాకేం అక్కర్లేదు, నీతో పాటు వచ్చిస్తాను అని అంటే, రాముడు తనని కన్విన్స్ చేసి, లేదు భార్యగా నీ యొక్క ధర్మం ఇక్కడ ఉండడము అనేది చెప్పి, నీకు కొడుకు కన్నా భర్తే నీకు ముఖ్యంగా, ప్రతి స్త్రీకి ముఖ్యం అనే ఒక ధర్మ సూక్ష్మాన్ని తనకి చెప్పి తనని కన్విన్స్ చేశాడు. సో రాముడు అడవులకు వెళ్ళిపోతున్నప్పుడు తన కొడుకుని దీవిస్తుంది. ఆ దీవించినవి వాల్మీకి రామాయణంలో ఒక 50 శ్లోకాలు ఉంటాయి. అది పెద్దలు చెప్పారు, మహాత్ములు చెప్పారు అందరూ. ఆ 50 శ్లోకాలు మన భారతదేశంలోనే కాదు, ప్రతి తల్లి తమ కుమారుడికి కానీ కుమార్తెకి కానీ ఎప్పుడూ అవి దీవించదగ్గ విషయాలు. అది మనకి చాలా చాలా యూజ్ అవుతుంది. అది ఎంత పవర్ఫుల్ అంటే, రాముడు రావణాసుని చంపి క్షేమంగా తిరిగి రావడము అంటే దానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే, అనేక మంది మహర్షుల యొక్క ఆశీర్వాద బలం ఉంది. రాముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు, రాముడికి అనేక అస్త్రశస్త్రాలు ఉన్నాయి, పవర్ఫుల్ క్యాండిడేట్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, కౌసల్యమాత ఇచ్చిన ఆశీర్వాద ఫలితం అనేది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. అందులో కొన్ని ఏంటంటే, తను నీకు సర్వము శుభం అవ్వాలి, అష్టదిక్పాలకులు నీకు ఎప్పుడు రక్షగా ఉండాలి అని ప్రతి జంతువు ప్రతి వృక్షము, ప్రతి జీవి, ప్రతి కీటకం, పురుగు వేడి ద్వారా నీకు ప్రమాదం రాకుండా ఉండాలి. ఋతువులు, అలాగే మాసాలు, ఈ పక్షాలు, ఇవి కూడా అంటే టైం లైన్స్, ప్రతి టైం అనేది కూడాను నీకు టైం బాగుండాలని మనం అంటుంటాం కదా, అలాంటివన్నీ నీకు టైం బాగుండాలి, కాలం నీకు సహకరించాలి, ఇలా అనుకొని 50 శ్లోకాలు తనకి ఆశీర్వాదం ఇస్తుంది. సో ఈ ఆశీర్వాదాన్ని మనం డైలీ మన ప్రతి తల్లి, అలాగే తల్లి అనే కాదు, మనం ఒక పెద్దరికంగా ఉంటే మన పిల్లలకి అలాంటి వాళ్ళకి మనం ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాద ఫలం, ఎందుకంటే కౌసల్యమాత రాముడికి ఇచ్చిన ఆశీర్వాదం కాబట్టి అది అందరికీ అదే విధంగా పనిచేస్తే అందరూ రాముడి యొక్క గుణాలు పుణుకుపుచ్చుకొని బతకగలరు. సో అది అందరికీ చాలా మంచిది. సో ఇది మనకి కౌసల్యాదేవి నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం. జై శ్రీరామ్.